అందరికీ నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లు వారికి భగవంతుడైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు 3వ అధ్యాయమైన జ్ఞానయోగంలో 5వ శ్లోకం గురించి మనం వివరించి తెలుసుకుంటున్నాం. 5వ శ్లోకం చాలా పెద్ద వివరణ, అందుకోసం ఇది ఫస్ట్ భాగము అయిపోయింది. 2వ భాగంలో కొంత వివరము శ్రద్ధతో తెలుసుకుందాము. ఈరోజు ఇక్కడ భగవంతుడు గురువు శిష్యులు గురించి తెలియచేస్తున్నారు. ఇక్కడ ఈ శ్లోకంలో దేవాలయ నిర్మాణము, జ్ఞానాన్ని తెలియచేసిన గురువు శిష్యుల గురించి తెలుసుకుంటున్నాం. ఈ మారు శిష్యుల తలలో మాయ పనిచేసి శిష్య పరంపరను కాస్త గురు పరంపరంగా మార్చివేసినది. దానితో ఎప్పటికీ గురువు ఒక్కడే అను సూత్రము పోయినది. అప్పటికి ఉన్నవాడే గురువు అను సూత్రము వచ్చినది. అప్పటికి ఉన్నవాడే గురువు అనే సూత్రము వచ్చినది. అప్పటి నుండి శిష్యులు కొంతమంది కాగా గురువులు అనేక మంది అయ్యారు. అందువలన శిష్యుడు ఒక్కడే. అప్పటి నుండి శిష్యులు కొంతమంది కాగా గురువులు అనేక మంది అయ్యారు. పూర్వమేమో గురువు ఒక్కడే, శిష్యులు అనేక మంది ఉండేవాళ్ళు. మాయ ప్రభావము చేత శిష్యులు కొంతమంది కాగా గురువులు అనేక మందిగా మాయ తయారు చేసినది. అందువలన శిష్యుడు ఒక్కడే, గురువులు అనేక మంది అనే నానుడి ఏర్పడినది. ఎవరికి వారు గురువులైపోయి తిరిగి దేవుని ధర్మములైన వాటికి గ్లాని ఏర్పడటం ప్రారంభమైనది. ఈ మారు గురువు భగవంతుని యొక్క ధర్మములను కాపాడవలసిన అవసరము ఏర్పడినది. గురువుకే భగవంతుని యొక్క ధర్మములను కాపాడవలసిన అవసరం ఏర్పడినది. దేవుని ఉనికిని కాపాడుటకు దేవాలయములను నిర్మించి వాటికి ధర్మములను ఏర్పరచగా దేవాలయ ధర్మములు నాశనమైపోయినది. తర్వాత వాటి ఉనికిని కాపాడుటకు గురు శిష్యులను ఏర్పరచగా వాటి ధర్మములు కూడా చెడిపోయినవి. ఈ మారు గురువు యొక్క ధర్మము కాపాడుటకు భగవంతుని అవసరము ఏర్పడినది. ఉదాహరణకు, ఒక యజమాని కుండలో నీరు పోసి పెట్టాడనుకుందాము. కొంతకాలమునకు కుండకు ఒక రంధ్రము ఏర్పడి కుండలోని నీరు కారిపోవను మొదలుపెట్టెను. అది గమనించిన యజమాని ఆ రంధ్రమును సిమెంట్ వేసి మూసివేశాడనుకునుము. కొంతకాలానికి మరి ఒక చోట మరి ఒక రంధ్రము పడి నీరు కారిపోవును మొదలుపెట్టినది. దానిని కూడా గమనించిన యజమాని ఈ మారు సిమెంటు కంటే వేరుగా ఉండే లక్కతో ఆ రంధ్రమును మూసి నీరు కారకుండా ఉండేలాగా చేశాడు. కొంతకాలము బాగానే ఉన్న కుండను మరి ఒక చోట 3వ మారు రంధ్రము పడినది. ఈ విధముగా కుండకు రంధ్రము పడినట్లు దేవుని ధర్మములకు గండి ఏర్పడుచుంటే వాటిని సరిచేయుటకు భగవంతునిగా మరీ పుట్టవలసిన పని దేవునికి ఏర్పడినది. ఈ మారు శిష్య పరంపర పోయి గురు పరంపర అను రంధ్రము దైవ ధర్మము అను కుండకు ఏర్పడినది. ఈ మారు భగవంతునిగా వచ్చిన వాడు గురువు శిష్యుని యొక్క ధర్మమును తిరిగి నెలకొల్పుటకు ఈ మారు భగవంతుడు గురువుగా వచ్చి ఏం చెప్పాడు? గురువు శిష్యుని యొక్క ధర్మమును తిరిగి నెలకొల్పుటకు బాహ్య విద్యను అంటే దైవ విద్యను శాస్త్ర పద్ధతిలో తెలపాలి అని అనుకున్నాడు. ఆ ధర్మములను రంధ్రమును శాస్త్ర ధర్మమును పద్ధతిలో పూడ్చాలనుకున్నాడు. ఆ ధర్మమును రంధ్రమును శాస్త్ర ధర్మం అనే పద్ధతితో పూడ్చాలనుకున్నాడు. ఈసారి గురువు వచ్చినప్పుడు 4వ మారు వచ్చిన భగవంతుడు బ్రహ్మ విద్యా శాస్త్రమును బోధించాడు. బ్రహ్మ విద్యా శాస్త్రము ద్వారా గురువు యొక్క పద్ధతిని, శిష్యుని యొక్క పద్ధతిని తెలియచేశాడు.
దైవ విద్య ఒక గురువు ద్వారానే బయల్పడునని తెలియచేశాడు. గురువు చెప్పిన దానిని తిరిగి ఎందరికి చెప్పినా వారందరూ గురువులు కారని, మొదట తెలిపిన వాడే గురువని, తరువాత చెప్పిన వారందరూ కేవలము బోధకులు మాత్రమేనని తెలియచెప్పాడు. ఎన్నో విధముల దేవుని యొక్క ధర్మములను గురించి తిరిగి బ్రహ్మ విద్యాశాస్త్రము ద్వారా తెలియచేశాడు. అలా 4వ మారు భగవంతుడు తెలియచేసిన బ్రహ్మ విద్యాశాస్త్రము కొన్ని వేల సంవత్సరముల వరకు భూమి మీద నిలిచి అందరికీ తెలిసి ఉండేటిది. దేవునికి ప్రతిపక్షమైన మాయ మానవుని తలలో గుణముల రూపంలో తిరిగి చెలరేగి హేతువాదము, నాస్తికవాదము అను వాదములను లేవదీసి బ్రహ్మ విద్యాశాస్త్రమునకు గుర్తింపు లేకుండా చేసినది. షట్శాస్త్రములను 6 శాస్త్రములలో గొప్పదైన దైవశాస్త్రమును మాసిపోవునట్లు చేయుటకు భూమి మీద శాస్త్ర పద్ధతి లేని అనేక శాస్త్రములను తయారు చేసినది మాయ. కొత్తగా వచ్చిన అనేక మాయ శాస్త్రములలో దైవశాస్త్రం అంటే ఏమిటో కూడా మనుషులకు తెలియకుండా పోయినది మాయ పని వలన. ఈ విధముగా భగవంతుడు తెలిపిన ధర్మములు భగవంతునికి వ్యతిరేకమైన మాయ వలన కాలక్రమమున వేల లక్షల సంవత్సరములకొక మారు మాసిపోతూనే వస్తున్నవి. మొదట దేవుని ఉనికిని తెలియజేసిన భగవంతుడు దానిని కాపాడుటకు దేవాలయ ధర్మములను తెలియచేశాడు. తర్వాత దేవాలయ ధర్మములను కాపాడుటకు గురు శిష్య ధర్మమును తెలియచేశాడు. తర్వాత గురువు ధర్మములను కాపాడుటకు దైవ విద్యాశాస్త్రమును బోధించాడు. చివరకు దైవ విద్యాశాస్త్రము కూడా మాసిపోవుటకు అనేక అధర్మ శాస్త్రములు బయటికి వచ్చినవి. ఈ విధముగా తిరిగి కుండకు రంధ్రము పడినట్లయినది. ఈ మారు అధర్మ రంధ్రమును ధర్మమును సీసముతో భగవంతుడు పోడ్చాలనుకున్నాడు. దాని కొరకు వచ్చినదే భగవంతుని 5వ రాక. భగవంతుని 5వ రాకనే మనము కొంత గుర్తించగలిగాము. అంతకు ముందు వచ్చిన రాకలను నామమాత్రము కూడా గుర్తించలేకపోయాము. ఈ గుర్తింపు కూడా స్వయముగా మనకు గుర్తించినది కాదు. వచ్చినవాడు నేను ఫలానా వాడినని సాక్ష్యాధారాలతో సహా చెప్పి ఉంటే అది కొందరు నమ్మగలిగారు. కొందరు ఇప్పటికీ అతను భగవంతుడని నమ్మలేకపోతున్నారు. 5వ మారు భగవంతునిగా వచ్చిన వాడే శ్రీకృష్ణుడు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా కృష్ణుడు భగవంతుడే. భగవంతుని యొక్క జన్మల వివరము తెలుసుకుందాం. ఇక్కడ దేవుని ధర్మముల ఉనికి భగవంతుడి మొదటి జన్మ, దేవాలయ ధర్మముల ఉనికి భగవంతుని 2వ జన్మ, గురు శిష్య ధర్మముల ఉనికి భగవంతుని 3వ జన్మ, బ్రహ్మ విద్య ధర్మముల ఉనికి భగవంతుని 4వ జన్మ, గీతా ధర్మముల ఉనికి భగవంతుని 5వ జన్మ, అన్ని ధర్మముల ఉనికి భగవంతుని 6వ జన్మ. ఒక్క భారతదేశములో మాత్రము భగవంతుడు పుట్టిన వివరమును ఇక్కడ తెలియజేయటమైనది. తాను ధర్మములను నెలకొల్పితే తిరిగి కొంతకాలమునకు అధర్మములు చెలగరేగటమును చూసిన భగవంతుడు తన 5వ జన్మలో కొంత ప్రత్యేకతతో ధర్మములను తెలియజేయాలనుకున్నాడు. అందువలనే తనను భగవంతునిగా ప్రకటించుకున్నాడు. అంతేకాక సాకారముగా కనిపించు తానే కనిపించని దేవుడునని తెలియజేసి అర్జునుడికి జ్ఞాన దృష్టినిచ్చి తన దైవత్వమును తెలియనట్లు చేశాడు.
ఎన్ని మార్లు సరిదిద్దిన అనేక మార్లు అధర్మపరులుగా మారిపోవు మానవులకు ఒక హద్దును ఏర్పరచాలనుకున్నాడు. హద్దును సూచించు పేరుతోనే తన బోధను గీత అని, భగవద్గీత అని పేరు పెట్టి తెలియచేశాడు. మానవునికి శరీరమే హద్దుగా చేసి దానిని దాటి చూచితే అంతా అధర్మమేనని, శరీరము లోపల చూడటమే ధర్మమని తెలియజేశాడు. గీతలో శరీర అంతర్గతమునే చెప్పాడు. అందులోనే ఆత్మలు మాయా కలవని కూడా తెలియచేశాడు మనకి. దేవుని చేరు మార్గములు ఏవి కావో వాటిని తెలుపుచు దేవుని చేరు పద్ధతులను కూడా తెలియచేశాడు. ఇట్లు ఎన్నో రహస్యములను తెలిపిన గీత యొక్క బోధ ఎంతో ఉన్నతమైనప్పటికీ ఈ మారు మాయ కూడా ప్రత్యేక పద్ధతిలో ఆ గీతను మానవునికి అర్థము కాకుండా చేసినది. దేవుడు నేను ఫలానా, నా బోధ ఫలానా అని తెలిపినప్పటికీ ఈ మారు మాయ కూడా నేను ఫలానా అన్నట్లు మానవుని తన అదుపులోనే పెట్టుకుని గీత అంటే ఏమిటో అర్థము కాకుండా చేసినది. ఇంతకు ముందు 4 మార్లు భగవంతుడు చెప్పినది కనీసము 1000 సంవత్సరములకైనా మానవుల్లోకి చొచ్చుకొని పోయి కొన్ని వేల సంవత్సరముల వారి అందు ఉండేది. ఈ మారు భగవంతుని 5వ రాకలో తాను ఎంతో బలముగా చెప్పదలుచుకొని నేనే దేవుణ్ణి అని చెప్పినప్పటికీ మాయ అంతకు 2 బలముతో చెప్పినవాడు సాధారణ మనిషేనను భావమును మనుషులలో కలగచేసింది మాయ. కొందరు భగవద్గీతను వారి వారి భాషల్లోనికి సంస్కృతము నుండి అనువదించుకొనినప్పటికీ వారి మనసులో కృష్ణుడు చెప్పిన భావము లేకుండా పోయేటట్లు చేసి వేరు భావము వచ్చునట్లు చేసినది మాయ. ఎంతో తెలివైన వారు, సంస్కృత పండితులు, గురువులని పేరు కాంచిన వారు, స్వాములు, పీఠాధిపతులు, గీతాబోధకులని పేరు పెట్టుకున్న వారు, భగవద్గీత పరిశోధన సంఘమని పేరు పెట్టుకున్నవారు భగవద్గీతలోని భావమును 100కి 10 కూడా అర్థము చేసుకోలేకపోయారు. ఈ విధముగా గీతను చెప్పి 5000 సంవత్సరములు గడిచిపోగా చివరకు గీతలో జీవాత్మ పరమాత్మ అను 2 ఆత్మలు తప్ప రెండింటికి మధ్యనున్న ఆత్మ అసలుకు లేకుండా పోయినది. చివరకు గీత అంటే హద్దని కూడా తెలియనంత మూడులుగా మనుషులను మాయ మార్చివేసినది. గీత అంటే ఏమిటో కూడా తెలియకుండా మాయ మనుషుల్ని మార్చివేసినది. దేవుడు తయారు చేసినదే మాయ. మళ్ళీ ఇక్కడ దేవుడు తయారు చేసిందే మాయ అని మనం గుర్తుంచుకోవాలి. దేవుని ఆజ్ఞ ప్రకారమే మాయ భగవంతునికి ప్రతిపక్షమై ఉన్నది. మాయకున్న బలము దేవుడిచ్చినదే. మాయకున్న బలము దేవుడిచ్చినదే. అయినా ఎవరి పని వారిది, ఎవరి ఆట వారిది. ఇది భూమి మీద సాగే ఆట. ఈ ఆటలో పోటీదారులు ఒకవైపు మాయ, ఒకవైపు భగవంతుడు. భగవద్గీతను భగవంతుడు చెప్పి 5000 సంవత్సరములు అయినా అది ముందుకు పోక వెనుకకు కనిపించని విధముగా వెళ్ళిపోయినది. ఈ మారు భగవద్గీతనే అధర్మమైపోవునట్లు మాయ చేసినది. భగవద్గీతే అధర్మమైపోయినట్లు మాయ చేసినది. ఎన్నో పెడార్థములను దాని యందు ఇరికించినది. ఈ మారు తన గీతను రక్షించుకొనుటకు భగవంతుడు తిరిగి రావలసి ఉన్నది. ఈ మారు వస్తే 6వ మారు వచ్చినట్లు అగును. ఈ మారు భగవంతుడు భూమి మీదకు వస్తే మాయను అణిచివేసి ధర్మములను ఏ విధముగా నెలకొల్పునో, దాని కొరకు ఏ పథకమును రచించుకొని భూమి మీదకు వస్తాడో వేచి చూడవలసి ఉన్నది అందరము.
వేల సంవత్సరములకు ఒక మారు భూమి మీదకు వచ్చు భగవంతుని రాక వరకు మనము ఉండము. చచ్చి ఇంకొక చోట పుట్టినప్పటికీ ఈ జ్ఞానము ఆ దినము మన మతికి లేకుండా పోవచ్చును. సృష్టి ఆది నుండి ఉన్న మనము భగవంతుడు 5 మార్లు వచ్చినప్పుడు కూడా మనము ఉండియే ఉంటాము. 5 మార్లు ఆయనను కనుక్కోలేని వాళ్ళము. 6వ మారు వస్తే కనుక్కోగలమని గ్యారెంటీ ఏమీ లేదు. అందువలన ప్రస్తుతము ఇప్పుడు తెలిసిన కొద్దిపాటి మన జ్ఞానముతో భగవంతుడు వస్తే ఎట్లుండగలడో, ఎట్లు ప్రవర్తించగలడో, ఎట్లు మాయా వ్యూహమును ఎదుర్కోగలడో ఊహించుకుందాము. భగవంతుడు భూమి మీదకు వస్తే అందరికంటే తెలివైన వాడుగా వస్తాడు ఈసారి. కానీ తెలివి తక్కువ వానిగా నడుచుకుంటే ఆయనను కనుగొనలేము. 5వ మారు తాను ఫలానా భగవంతుడనని ప్రకటించుకొనిన దాని వలన మాయకు ఎక్కువ బలము ఏర్పడినది. కావున 6వ మారు తన విషయమును మాయకు కూడా తెలియనీయడేమో. అలాంటప్పుడు మనుషులము మనము కనుగొనగలమా? 5 తఫాలుగా భగవంతుడొచ్చి 5 మార్లు 5 అంశాలతో కూడుకున్న ధర్మములను బోధించగా చివరకు 5 రకముల ధర్మములు మానవులకు తెలియకుండా పోయాయి. ఈ తఫా వస్తే గీతను మాత్రమే పునరుద్ధరించడని, ఇంతకు ముందు ఉండి చెప్పిపోయిన ధర్మములన్నిటినీ కూడా పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తాడనుకుందాము. 6వ మారు తన దృష్టిని మాయ మీదనే ముఖ్యముగా కేంద్రీకరిస్తాడు అని అనుకుందాము. 6వ మారు వస్తే మాయ మీద ఎక్కువ తన దృష్టిని, భగవంతుని యొక్క దృష్టిని కేంద్రీకరిస్తాడు అని అనుకోవాలి మనం అందరం. అట్లు మాయ మీద దృష్టి పెట్టి ఎన్నో మార్లు ధర్మములను అధర్మములుగా మార్చిన మాయ యొక్క పుట్టుపూర్వోత్తరమును మానవులకు విప్పి చెప్పగలడు అని అనుకుందాము. అట్లు చేస్తే మాయను గుర్తించి మానవుడు దాని వైపు పోకుండా ఉండుటకు కొంత అవకాశం ఏర్పడును. అందువలన మాయలో మునిగిపోవు మనకు మాయను గురించియే తెలుపమని వచ్చే భగవంతుణ్ణి కోరుకుందాము. దేవుడు గీచిన గీతను మానవులు దాటిపోవునట్లు చేసిన మాయకే ఈ మారు ఒక హద్దుని ఏర్పరచగలడని అనుకుందాము. భూమి మీదకు మొట్టమొదట వచ్చిన భగవంతుడు దేవుడు ఉనికిని మానవులలో కలగచేయగా ఆ ఉనికి ఉన్నా లేనట్లయినది. రెండో మారు వచ్చిన భగవంతుడు తాను మొదట తఫా తెలిపిన బోధకు అనుగుణముగా మొదటి ధర్మములు తిరిగి పునరుద్ధరింపబడినట్లు రెండవ మారు దేవాలయ రహస్యములను తెలిపాడు. తాను మొదట వచ్చినప్పుడు చెప్పినది తనకు జ్ఞాపకుండుట వలన ముందు ధర్మములకు బలము చేకూర్చున్నట్లు రెండవ మారు దేవాలయముల గూర్చి చెప్పాడు. దీనిని బట్టి అన్ని జన్మలు ఆయనకి జ్ఞప్తికున్నాయని చెప్పవచ్చును. భగవంతుని జన్మకు మధ్యలో వేల లక్షల సంవత్సరముల కాలము తేడా గలదు. భగవంతుని జన్మకు మధ్యలో వేల లక్షల సంవత్సరములు కాలము తేడా గలదు. ఆయన ఎన్ని వేల సంవత్సరములకు పుట్టినా ముందు జన్మలో ఆయన దేనికి వచ్చినది, అప్పుడు ఏమి చేసింది ఆయనకి జ్ఞప్తికి ఉండును. మనము వెంటనే పుట్టుచున్నప్పటికీ మన జన్మలకు మధ్యలో ఏ మాత్రము కాల వ్యవధి లేకుండినప్పటికీ వెనుకటి జన్మ జ్ఞాపకాలు ఉండవని తెలుసుకున్నాము. భగవంతునికి మన మాదిరి కాకుండా ఆయన జన్మలు వరుసగా ఆయనకు జ్ఞప్తికి ఉండును. అలా ఎందుకు జ్ఞాపకం ఉన్నాయని అనగా ఆయన శరీరములో మనస్సు మనలో గల మనస్సు వలె ఉండినప్పటికీ మన మనస్సు వలె జ్ఞాపకాలే దాని పని కూడా అయినప్పటికీ కూడా
నిద్రలో మనస్సు లేనప్పుడు మనకు జ్ఞాపకము లేకున్నట్లు ఆయన నిద్రలో ఉన్నప్పుడు ఆయన మనసుకు కూడా జ్ఞాపకాలు లేకున్నప్పటికీ చనిపోయిన తర్వాత వెనక శరీరములోని మనస్సు అక్కడే పోయి మనకు వెనుక జన్మ జ్ఞాపకము లేనట్లు ఆయనకు కూడా వెనక శరీరములోని మనస్సు లేకుండా పోయి వెనక జ్ఞాపకములు మనస్సు అందివ్వలేకపోయినప్పటికీ ఆయనకు అన్ని జన్మల జ్ఞాపకములు కలవు. శరీరములో నిద్రపోయినప్పుడు జరిగిన విషయము కూడా ఆయనకు జ్ఞాపకము ఉండును. ఆయన శరీరములోని ఆత్మ మనస్సు వలె శరీరమంతా వ్యాపించి అన్ని వేళలా ఎరుక కలిగి ఉన్నది. కావున ఆ ఆత్మే అన్ని జన్మల జ్ఞాపకములను అందిస్తున్నది. మన శరీరంలో కూడా ఆత్మ ఉన్నప్పటికీ మనము వేరు, ఆత్మ వేరు. కావున జీవునకు ఆత్మ జ్ఞాపకమును అందివ్వదు. భగవంతుని శరీరములో ఆత్మగా భగవంతుడు ఉండుట వలన అన్ని జ్ఞాపకములు ఆత్మ వలన కలుగుచుండును. మానవుడు జీవునిగా భూమి మీద జీవిస్తే శరీరములో జీవాత్మ, ఆత్మ, పరమాత్మ ఉన్నప్పటికీ జీవుడు జీవుడుగానే జీవిస్తున్నాడు. భగవంతునిలో అలా కాక పరమాత్మయే జీవునిగా, ఆత్మగా ఉంటున్నది. భగవంతుడు జీవునిగా, ఆత్మగా, పరమాత్మగా జీవిస్తున్నాడు. అందువలన మనకు లేని జన్మల జ్ఞాపకములు ప్రత్యేకించి ఆయనకుండును. కావున పై శ్లోకంలో నీ జన్మలు నీకు జ్ఞాపకము లేవు, నా జన్మలు అన్నీ నాకు జ్ఞాపకమున్నాయన్నాడు. అంతేకాక మనము ఎన్నో జన్మలు ఎత్తినట్లు ఆయన కూడా ఎన్నో జన్మలు ఎత్తినట్లు చెప్పాడు. మన జన్మలు ఎన్ని అన్నది మనం ఎటూ తెలియదు. ఆయన జన్మలు ఎన్ని అను విషయము చెప్పకుండా అన్ని జ్ఞాపకములున్నాయని చెప్పాడు. అన్ని జన్మల జ్ఞాపకములున్న భగవంతుడు భూమి మీద ఎట్లు పుట్టుచున్నది ఈ క్రింది శ్లోకములో చూద్దాము. ఇంతటితో ఈ శ్లోకం సమాప్తము. అందరికీ నమస్కారం.